अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि वहदा व उसल्ली व उसल्लिमु अला मन ला नबिय्य बअदा सल्लल्लाहु वसल्लम व बारक अलैहि व अला आलिहि व सल्लम तस्लीमन कसीरा अम्मा बअद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रुबमा यवद्दुल्लज़ीन कफ़रू लौ कानू मुस्लिमीन ज़रहुम यअकुलू व यतमत्तअू व युल्हिहिमुल अमलु फसौफ़ यअलमून। ఉపవాసము ఉండని వారి గతి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినేదానికంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ప్రియులారా, నేను మీ ముందు సూరతుల్ హిజ్ర్ సూరా నంబర్ 15 ఆయత్ నంబర్ 2 మరియు 3ని చదవడం జరిగింది. అల్లాహ్ అంటూ ఉన్నారు, ప్రళయ దినాన అవిశ్వాసులు తాము ముస్లిములమై ఉంటే బావుండేది అని ఆశపడతారు. మీరు వాళ్లను తింటూ అనుభవిస్తూ బూటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టండి. త్వరలోనే వాస్తవం స్వయంగా వారికే తెలిసి వస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎవరైతే ఏ కారణము లేకుండా ఉపవాసాన్ని విడిచిపెడతారో వారు జీవితాంతము ఉపవాసం ఉండి కూడా దాని బదులును చెల్లించలేరు. మర్ఫూఅన్ హదీస్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తూ ఉన్నారు. సహీ బుఖారీ కితాబు సౌమ్ ఇదా జాఅ ఫీ రమదాన్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అఫ్తర యౌమన్ మిన్ రమదాన్ మిన్ గైరి ఇల్లతిన్ వలా మరదిన్ లం యక్దీహి సియాము దహ్రి వ ఇన్సాముహు. ఏ కారణము లేకుండా, ఏ జబ్బు లేకుండా ఉపవాసం ఉండనట్లయితే, ఉపవాసం విడిచిపెడితే జీవితకాలము ఉపవాసమున్నా దాని బదులు చెల్లించలేరు. కోరుండి కావాలని ఉపవాసం ఉండని వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. తిర్మిది గ్రంథం యొక్క హదీస్ నంబర్ 3545. ورغم أنف رجل دخل عليه رمضان ثم انسلخ قبل أن يغفر له. సహీ అల్ జామేలో కూడా ఈ హదీస్ ఉంది. హదీస్ నంబర్ 3510. ఆ వ్యక్తి నాశనమవుగాక, మట్టి కరువుగాక. ఎవరు? రమదాన్ మాసం ప్రవేశించి వెళ్ళిపోయింది కూడా అయినప్పటికీ తనను తాను మన్నింపు చేయించుకోలేకపోయాడు. అల్లాహు అక్బర్. దైవదూతల సర్దార్ జిబ్రీల్ అమీన్ అలైహిస్సలాం శపిస్తూ ఉన్నారు. మానవుల సర్దారు దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ శాపంపై ఆమీన్ అని చెప్పి స్టాంప్ వేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. కఅబ్ బిన్ ఉజ్రా రదియల్లాహు తఆలా అన్హు వారు హదీసుని ఉల్లేఖిస్తూ ఉన్నారు. ముస్తద్రక్ హాకిం హదీస్ నంబర్ 7256. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉహ్దురుల్ మింబర్, మింబరును ప్రవేశపెట్టండి. మొదటి మెట్టు ఎక్కి దైవ ప్రవక్త ఆమీన్ అన్నారు. రెండవ మెట్టు ఎక్కి ఆమీన్ అన్నారు. మూడవ మెట్టు ఎక్కి ఆమీన్ అని అన్నారు. సహచరులు అన్నారు, యా రసూలల్లాహ్, లఖద్ సమిఅనా మిన్కల్ యౌమ్ షైఅన్ మా కున్నా నస్మా. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ రోజు మేము ఎన్నడూ మీ నుండి విననటువంటి విషయాన్ని విన్నాము. బుఅద మన్ అద్రక రమదాన్ ఫలం యుగ్ఫర లహ్. మొదటి మెట్టి ఎక్కినప్పుడు జిబ్రీల్ అమీన్ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, వాడికి వినాశముంది. ఎవరైతే రమదాన్ మాసాన్ని పొంది మన్నింపు చేయించుకోలేదో, మన్నింపు చేయబడలేదు. నేను ఆమీన్ అన్నాను అని దైవ ప్రవక్త అన్నారు. రెండవ మెట్టు ఎక్కినప్పుడు నా పేరు ప్రస్తావించబడినా
నాపై దరూద్ పంపని వానికి వినాశం ఉంది అంటే నేను ఆమీన్ అన్నాను. మూడో మెట్టు ఎక్కినప్పుడు ముసలివారైన తల్లిదండ్రులను పొంది లేదా వారిలో ఒకరిని పొంది వారిరువురు అతడిని స్వర్గములో తీసుకు వెళ్ళలేకపోయారు. నేను ఆమీన్ అని అన్నాను. కాస్త ఆలోచించండి. దైవదూతల సరదారు శపించారు, మానవుల సరదారు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అని అన్నారు. రేపు ప్రళయ దినాన తల క్రిందులుగా వేలాడద్రీసి గొంతుని చీల్చటం జరుగుతుంది. ముస్తద్రక్ హాకీం హదీస్ నంబర్ 2838 అబూ ఉమామా బాహిలీ రదియల్లాహు తఆలా అన్హు వారు తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలలో చూశారు, ఇద్దరు వ్యక్తులు వచ్చి దైవ ప్రవక్తను తీసుకుని వెళ్ళారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకవాసుల అరుపులు విన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గుంపు వద్ద నుండి గడిచారు. ఫఇదా బికౌమిన్ ముఅల్లకీన బిఅరాకిబిహిం ముషక్కకత అష్దాకుహుం తసీలు అష్దాకుహుం దమన్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కొందరిని తలక్రిందులుగా వేలాడదీయడం జరిగింది, నోటి నుండి రక్తము కారుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేనన్నాను మన్ హౌలాయి, వీరెవరు? హౌలాయి అల్లదీన యుఫ్తరూన ఖబ్ల తహిల్లతి సౌమిహిం, వీరు ఉపవాసము ఉండని వారు, ఉపవాసము పెట్టని వారు. ప్రియులారా, జీవితం లభించింది, పుణ్యకార్యాలు చేసుకోండి. కేవలం పుణ్యాలే పనికొస్తాయి, మరే వస్తువు పనికిరాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో నుండి ఎవరైతే ఉపవాసము లేరో వారికి ఉపవాసాన్ని పెట్టే భాగ్యాన్ని ఇవ్వుగాక. వారి హృదయాలలో ఉపవాసము పట్ల ప్రేమను కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఉపవాసాలను స్వీకరించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.